వినాయక చవితి స్పెషల్ ఫ్రైడ్ మోదక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. కాజు, బాదం, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లం కూడా వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కాజు, బాదం, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంతలోకి నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాం. 3 వంతుల గోధుమ పిండి, 1 వంతు బొంబాయి రవ్వ అండ్ కొంచెం గోరెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోకి కళాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యేంత వరకు మనము మోదకులు చేసుకుందాం. సో ఆ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఆ స్టఫ్ అండ్ ఈ గోధుమ పిండిని బాల్స్లా చేసుకొని చూపిస్తున్న విధంగా మోదకుల్లాగా చేసుకొని సిమ్ టు మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. సో ఎంతో టేస్టీగా ఉండే మోదక్ రెడీ.